మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. జపాన్లో మరోసారి భూప్రకంపనలు జపాన్ ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నాయి. జపాన్లోని తొహోకు ప్రాంతంలో 7.4 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీంతో అక్కడ అనేక భవంతులకు పగుళ్లు ఏర్పడ్డాయి. ఇళ్లు, ఆఫీసుల్లో నుంచి జనాలు బయటకు పరుగులు పెట్టారు. ఈశాన్య జపాన్లోని కొన్ని ప్రాంతాలకు అధికారులు సునామీ హెచ్చరికలను కూడా జారీ చేశారు. దీంతో జపాన్ ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. శాన్రికు తీరానికి సమీపంలో సముద్ర మట్టానికి కేవలం 10 కిలోమీటర్ల లోతులోనే భూకంప కేంద్రం కేంద్రీకృతమై ఉంది. ప్రకంపనలు ఎంత తీవ్రంగా ఉన్నాయంటే ఆకాశ హరణ్యాలు పేక మేడల్లా ఊగిపోయాయి. ఇళ్లు, ఆఫీసుల గోడలు నెర్రలు తీశాయి. జపాన్ ప్రభుత్వ ప్రసార సంస్థ NHK నిరంతరం హెచ్చరికలు జారీ చేస్తూనే ఉంది. తీర ప్రాంతంలో 10 అడుగుల ఎత్తున అలలు ఎగిసిపడతాయని, ప్రజలు వెంటనే ఎత్తైన ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. దీంతో జపాన్ ప్రజల కళ్లల్లో ఇప్పుడు ఒకటే భయం, అది సునామీ. జపాన్ ప్రజలు ఇంతలా భయపడడానికి కారణం ఉంది. 2011లో ఇవే ప్రాంతాల్లో సంభవించిన భూకంపం, ఆ తర్వాత వచ్చిన సునామీ సృష్టించిన విధ్వంసాన్ని ప్రపంచం ఇంకా మర్చిపోలేదు. అప్పుడు వేలాది మంది ప్రాణాలు సముద్ర గర్భంలో కలిసిపోయాయి. అణు విద్యుత్ కేంద్రం దెబ్బతిని జపాన్ అంధకారంలోకి వెళ్లిపోయింది. ఇప్పుడు మళ్ళీ అదే తోహోకు ప్రాంతం, అదే ఈశాన్య జపాన్ తీరం. ప్రకృతి మళ్లీ పగబట్టినట్లుగా కనిపిస్తోంది. ఆ పాత గాయాలు మానుకోక ముందే మరో జలప్రళయం ముంచుకొస్తుందా అనే ఆందోళన ప్రతి ఒక్కరిలోనూ నెలకొంది. ప్రకృతి వైపరీత్యాలను తట్టుకోవడంలో జపాన్ ప్రపంచానికే ఆదర్శం. కానీ ప్రకృతి ప్రకోపించినప్పుడు ఆ శక్తి ముందు మనిషి ఎంత? రాబోయే 30 నిమిషాలు జపాన్కు అత్యంత కీలకం. ప్రాణ నష్టాన్ని తగ్గించడానికి ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతోంది. ఈ విపత్తు నుండి జపాన్ క్షేమంగా బయటపడాలని అందరూ కోరుకుంటున్నారు.